హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. ఈ టాపిక్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఇండియా రీసెంట్గా న్యూజిలాండ్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. దానికంటే ముందు ఒమాన్తో, యునైటెడ్ కింగ్డమ్తో కూడా ఎఫ్టీఏ సైన్ చేశారు. దీంతో పాటు మనకు యుఎస్ఏతో, యూరోపియన్ యూనియన్తో, ఇంకా డిఫరెంట్ కంట్రీస్తో ఎఫ్టీఏ నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో బిఫోర్ ప్రొసీడింగ్ అహెడ్ మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఈ టాపిక్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల ఆపర్చునిటీస్, ఛాలెంజెస్, దాని తర్వాత ఇండివిజువల్ ఎఫ్టీఏస్, ఇప్పుడు న్యూజిలాండ్తో, ఒమాన్తో, యూకేతో మనం ఇండివిజువల్గా ఏమేమి ప్రాసెస్ డిస్కస్ చేసామో అవి చేస్తాం. దాని తర్వాత వే ఫార్వర్డ్, కన్క్లూజన్. ఇప్పుడు వాట్ ఈస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇది ఒక కాంప్రహెన్సివ్ ట్రేడ్ డీల్ బిట్వీన్ 2 or more కంట్రీస్. ఈ కాంప్రహెన్సివ్ ట్రేడ్ డీల్ చేసుకున్న కంట్రీస్ ఏదైనా గూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఆ గూడ్కి కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీస్ 0 or నియర్ 0 ఉంటుంది. దాంతోపాటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న కంట్రీస్ టారిఫ్ కోటా రిడక్షన్స్ అనేవి ఉంటాయి. టారిఫ్ కోటా రిడక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి కదా, దాంట్లో ఆటోమొబైల్ ఇంపోర్ట్స్ కోటా 10% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ కార్స్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంటే 100 కార్స్లో 10%కి మాత్రమే ఈ టారిఫ్ కోటా రిడక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. సో మిగతా దానికి ఇంతకుముందు ఏదైతే కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీస్ అప్లికబుల్ అవుతుందో అదే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ ట్రేడ్ డీల్. దీంతో పాటు మనకు డిఫరెంట్ టైప్స్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. ఒకటి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఒక పాజిటివ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పాజిటివ్ లిస్ట్లో ఉన్న గూడ్స్కి మాత్రమే టారిఫ్ రిడక్షన్స్ ఆర్ నియర్ 0 టారిఫ్ రిడక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. మిగతావన్నీ ప్రీవియస్గా ఎంతైతే ఇంపోర్ట్ డ్యూటీస్ కలెక్ట్ చేస్తున్నామో అంతే కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో నెగటివ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ నెగటివ్ లిస్ట్లో ఉన్న ఏదైతే గూడ్స్ ఉన్నాయో ఆ గూడ్స్కి మాత్రమే కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీస్ అప్లికబుల్ కావు, మిగతావన్నీ దానిలోకి అప్లికబుల్ అవుతాయి. సో పాజిటివ్ లిస్ట్లో ఉన్న దానికే, ఇంతకుముందు పీటీఏలో పాజిటివ్ లిస్ట్లో ఉన్న దానికే ఇంపోర్ట్ డ్యూటీస్, నియర్ ఇంపోర్ట్ 0 ఇంపోర్ట్ డ్యూటీస్ ఆర్ నియర్ 0 ఇంపోర్ట్ డ్యూటీస్ అప్లికబుల్ అవుతాయి. దీంట్లో మాత్రం నెగిటివ్లో ఉన్న దానికి అప్లికబుల్ కావు. నెక్స్ట్ ఎఫ్టీఎస్ అప్గ్రేడ్ అవుతే దీన్ని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఆర్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటారు. ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ముందు గూడ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఫ్రీగా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అవుతాయి. నెక్స్ట్ కస్టమ్స్ యూనియన్. ఈ కస్టమ్స్ యూనియన్ అంటే ఏదైతే కంట్రీస్ కస్టమ్స్ యూనియన్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయో ఆ కంట్రీస్లో గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్, దాంతో పాటు పీపుల్ అందరూ ఫ్రీగా మూవ్ అవుతారు. ఈ కస్టమ్స్ యూనియన్ ఉన్న కంట్రీస్ అన్ని కలిపి వేరే దాంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసుకోవచ్చు. సో వేరే కంట్రీ నుంచి వచ్చిన దాన్ని ఎక్స్టర్నల్ టారిఫ్, సో వేరే కంట్రీస్ నుంచి వచ్చిన గూడ్స్ కి ఈ కంట్రీస్ అన్ని కలిపి ఒకటే టారిఫ్ ఇంపోజ్ చేస్తాయి. దాన్ని కామన్ ఎక్స్టర్నల్ టారిఫ్ అంటారు. సో దాంతో పాటు 5th వచ్చేస్తే మనకు ఎకనామిక్ యూనియన్. ఈ ఎకనామిక్ యూనియన్ లో కామన్ ఎక్స్టర్నల్ టారిఫ్ తో పాటు మనకు మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, టాక్సేషన్ అంతా సిమిలర్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎకనామిక్ యూనియన్ చూసుకుంటే యూరోపియన్ యూనియన్ ఇది ఒక ఎకనామిక్ యూనియన్. వాళ్ళకి యూరోజోన్ కామన్ మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ సిమిలర్గా ఉంటాయి అన్ని యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్కు. మనకు కస్టమ్స్ యూనియన్ తీసుకుంటే మనకు యూరేషియన్ కస్టమ్స్ యూనియన్, దీంట్లో బెలారూస్, ఆర్మేనియా, రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఇవి ఉంటాయి. సో మనకు ఎఫ్టీఎస్ చాలా కంట్రీస్, ఇండియా కూడా చాలా కంట్రీస్తో ఎఫ్టీఎస్ సైన్ చేసుకుంది. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇండియా కొరియాతో, జపాన్తో ఇట్లాంటి కంట్రీస్తో సైన్ చేసుకుంది. సో పీటీఎస్ మనకు సౌత్ ఏషియా ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఏషియా పసిఫిక్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ దీనికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని చూస్తాము. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. సో వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం న్యూజిలాండ్తో సైన్ చేసుకున్నాం కదా ఎఫ్టీఏ. ఈ న్యూజిలాండ్తో విత్ ఇన్ నెక్స్ట్ 15 years $20 billion మేము ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని న్యూజిలాండ్ ఎఫ్టీఏ చెప్తుంది. సో దాంతోపాటు ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది లెచెస్టైన్, నార్వే, ఐస్లాండ్,
స్విట్జర్లాండ్తో మనం సైన్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ వచ్చే 15 yearsలో మేము $100 billion ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి, దాంతోపాటు మార్కెట్ యాక్సెస్. సో ట్రెడిషనల్గా ఇండియా యుఎస్, యూరోపియన్ యూనియన్, యూకే ఇట్లాంటి కంట్రీస్కే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ చేస్తుంది. ఇప్పుడు ట్రేడ్ డైవర్సిఫికేషన్, మార్కెట్ యాక్సెస్ వేరే కంట్రీస్తో ఎఫ్టీఏ సైన్ చేస్తే ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియాతో సైన్ చేసినాము, న్యూజిలాండ్తో సైన్ చేసినాము, ఒమాన్తో, యుఏఈతో డిఫరెంట్ కంట్రీస్తో సైన్ చేస్తున్నాం కాబట్టి డైవర్సిఫికేషన్, సో ట్రేడ్ డైవర్సిఫికేషన్, మార్కెట్ యాక్సెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఇంకో కారణం అవుతుంది. సో దాంతోపాటు సప్లై చైన్ డైవర్సిఫికేషన్. సో ఇంతకుముందు మనం క్రిటికల్ మినరల్స్కి మనం చైనా పైన ఇట్లాంటి కంట్రీస్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుండే. సో ఇప్పుడు మనం ఆస్ట్రేలియాతో సైన్ చేసుకున్న ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఆ క్రిటికల్ మినరల్స్ మనం ఆస్ట్రేలియా నుంచే తీసుకోవడం జరుగుతుంది. సో ఆ క్రిటికల్ మినరల్స్ మనకు ఎలక్ట్రానిక్ వెహికల్స్లో కానీ గ్రీన్ టెక్నాలజీస్ డెవలప్ చేయడంలో కానీ యూజ్ అవుతుంది. సో సప్లై చైన్ డైవర్సిఫికేషన్, దాంతోపాటు టెక్నాలజీ. సో ఆ కంట్రీస్ మనకు టెక్నాలజీ ఇస్తాయి. సో దాని ద్వారా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటివి ఇంకా బాగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియా, సౌత్ కొరియా, ఇండియా జపాన్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ద్వారా మనకు ఈ టెక్నాలజీ అనేది ఇండియాకి యాక్సెస్ వచ్చింది. సో దాంతోపాటు మనకు సర్వీసెస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంతవరకు ఇండియా మోస్ట్లీ గూడ్స్లోనే కాన్సన్ట్రేట్ చేసింది, ఇప్పుడు సర్వీసెస్లో కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అంటే ఇండియా ప్రొఫెషనల్స్ వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు, అక్కడ వర్క్ వీసాలాగా ఉండొచ్చు, అక్కడ చదువుకోవచ్చు. సో ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, ట్రావెల్, సో ఇట్లాంటి సర్వీసెస్లో కూడా ఇండియాకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాన్ని కూడా ఈ ఎఫ్టీఏ సైన్ చేయడం వల్ల లెవరేజ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మన సెక్టరల్ కాంపిటీషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సెక్టార్స్, టెక్స్టైల్ సెక్టార్ కానీ, ఫార్మా సెక్టార్ కానీ ఈ ఎఫ్టీఏ సైన్ చేయడం వల్ల మన కాంపిటీషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మనం కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి మనకు ఎఫ్టీఎస్ వల్ల అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూస్తే మన ట్రేడ్ డెఫిసిట్ ఇంక్రీజ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతవరకు మనము చాలా ఎఫ్టీఎస్ సైన్ చేసినాము, ఏషియాన్తో సైన్ చేసినాము, యుఏఈతో చాలా సైన్ చేసినాము. సో ఏషియాన్తో సైన్ చేసిన ఎఫ్టీఎస్ వల్ల ఇండియా ఇంకా అంతకుముందు ఎక్స్పోర్ట్ చేసేదానికంటే ఇంపోర్ట్ చేసేదే చాలా ఎక్కువ ఉంది, అంటే డబల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఏషియాన్తో ఎఫ్టీఎస్ సైన్ చేసిన తర్వాత. సో అట్లా మన ట్రేడ్ డెఫిసిట్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు రూల్స్ ఆఫ్ ఆరిజిన్. ఇండియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఎందుకు సైన్ చేయలేదంటే దాంట్లో చైనా ఉంది. సో ఇప్పుడే చైనాతో బయలేటరల్ ట్రేడ్, మనం ట్రేడ్ డెఫిసిట్ $100 billion ఉంది. ఇప్పుడు ఆర్సీఈపీ సైన్ చేస్తే చైనా నుంచి చీప్ ఇంపోర్ట్స్ మనకు వస్తాయి. సో అందువల్ల మనం ఆర్సీఈపీ సైన్ చేయకుండా ఇండివిజువల్గా డిఫరెంట్ కంట్రీస్తో, ఆర్సీఈపీలో ఉన్న కంట్రీస్తో ఇండివిజువల్గా మనము ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరుగుతుంది. సో కానీ ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఆ కంట్రీస్ నుంచి మనకు ఇంపోర్ట్ చేస్తుంది, సో గూడ్స్ ఇంపోర్ట్ చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే జీరో కస్టమ్ డ్యూటీస్, జీరో ఇంపోర్ట్ డ్యూటీస్ ఆ గూడ్స్ కూడా విధించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన ట్రేడ్ డెఫిసిట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎఫ్టీఏ సైన్ చేయడం వల్ల రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఒకటి చూసుకోవాలి. దాని తర్వాత మనకు ఎన్విరాన్మెంట్ అండ్ లేబర్ స్టాండర్డ్స్. సో యూరోపియన్ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్, చాలా కంట్రీస్ ఏమంటున్నాయంటే ఇండియా ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి. సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది ఒక ట్యాక్స్ తెచ్చి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఏదైతే గూడ్స్, స్టీల్, అల్యూమినియం ఇట్లాంటివి లో కార్బన్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్తోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో కార్బన్ ఎక్కువ ఉండే దాంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకు కార్బన్ ట్యాక్స్ అనేది వాళ్ళు విధించడం జరుగుతుంది. సో ఇది ఇంకోటి లేబర్ స్టాండర్డ్స్. ఇండియాలో లేబర్ స్టాండర్డ్స్, లేబర్కి బార్గెనింగ్ పవర్ ఉండాలి, వాళ్ళకు సరిగ్గా వేజెస్ ఇవ్వాలి, ఉమెన్కి రైట్స్ ఉండాలి, లేబర్ స్టాండర్డ్స్. సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మనతో ఎఫ్టీఎస్ సైన్ చేసుకుంటుంది. ఇది ఒక ఇష్యూ. ఇంకోటి ఐపీఆర్ ఇష్యూ, సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఇష్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎక్స్క్లూజివిటీ అని. ఇప్పుడు ఒక మెడిసిన్ ఏదైనా తయారు చేయాలనుకుంటే ఫస్ట్ క్లినికల్ ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఈ క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేసి ఆ డ్రగ్ ఒక ఎఫికసీ చూడాలి. ఆ డేటాని మన ఫార్మాస్యూటికల్ రెగ్యులేటర్కి ఇస్తే అప్పుడు మనము ఆ డ్రగ్ మార్కెట్లో యూజ్ చేయొచ్చు అని చెప్తాము. సో ఇప్పుడు డేటా ఎక్స్క్లూజివిటీ ఏం చెప్తుందంటే దీనికి పేటెంట్ కూడా వస్తుంది, ఒక 15 years పేటెంట్ వస్తుంది అనుకోండి. ఈ డేటా ఎక్స్క్లూజివిటీ ఏం చెప్తుందంటే 15 years తర్వాత కూడా ఒక 5 to 10 years ఈ డేటాని మీరు యూజ్ చేయకూడదు అని చెప్తుంది.
ఇప్పుడు మన జెనరిక్ కంపెనీ ఏదన్నా చేసింది అనుకోండి డ్రగ్, ఈ డ్రగ్ని కరెక్ట్ ఉందా లేదా, ఎఫికసీ బాగా పనిచేస్తుందా లేదా అని చూడడానికి ఈ డేటా ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఈ డేటా ఎక్స్క్లూజివిటీ వల్ల ఏమవుతుందంటే ఈ జెనరిక్ డ్రగ్స్ వీళ్ళు కూడా క్లినికల్ ట్రయల్స్ ఫస్ట్ నుంచి కండక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి క్లాజెస్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది యూరోపియన్ యూనియన్ కంట్రీస్. దాంతోపాటు ఐపీఆర్ ఇష్యూస్, సో ఐపీఆర్ మన దాంట్లో బాగా ప్రొటెక్ట్ చేయడం లేదు, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ బాగా ప్రొటెక్ట్ చేయాలని కూడా చెప్తుంది. సో అది దాంతోపాటు డేటా లోకలైజేషన్. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, ఇండియా ఏం చెప్తుందంటే పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క డేటాని ఇండియాలోనే స్టోర్ చేయాలంటుంది. సో మీ కంట్రీస్కి తీసుకుపోకూడదు, ఇండియాలోనే స్టోర్ చేయాలంటుంది. కానీ దానివల్ల ఏంటంటే వీళ్ళకు చాలా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్టోర్ చేయాలి కాబట్టి. సో అదొక ఇష్యూ ఉంది. దాని తర్వాత మనకు నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇప్పుడు మనము ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీస్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా, ఇవి టారిఫ్కి రిలేటెడ్. ఇప్పుడు నాన్ టారిఫ్ బ్యారియర్స్ వచ్చేసి మనకు ఫైటో శానిటరీ మెజర్స్ అంటే మన ప్లాంట్ హెల్త్ ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకో, దాంట్లో ఏమైనా హెల్త్ ఇంపాక్ట్స్ ఏమైనా అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డ్రగ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా, లేకపోతే అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా, అది దాని ఇంపాక్ట్ హెల్త్ పైన ఏ విధంగా ఉంది అవి కూడా చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎక్కువ స్క్రూటినైజ్ చేసినారనుకోండి, కంప్లైంట్స్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ కావడానికి ఛాన్సెస్ ఉంది. సో అట్లా ఒక నాన్ టారిఫ్ బ్యారియర్, ఫైటో శానిటరీ మెజర్స్, టెక్నికల్ బ్యారియర్స్ టు ట్రేడ్, ఇట్లాంటివి. సబ్సిడీస్, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది ఎక్కువ ప్రొడ్యూస్ చేయమని. దాని తర్వాత ప్రొక్యూర్మెంట్. సో ఇవన్నీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనమాట. సో ఇవి కూడా సమ్ ఆఫ్ ద ఇష్యూస్ మన FTAs లో భాగంగా మనం డిస్కస్ చేయాల్సింది. సో ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మనము యూరోపియన్ యూనియన్తో కానీ యూకేతో కానీ, సో డిఫరెంట్ కంట్రీస్తో FTAs సైన్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏందని డిస్కస్ చేసాము. దాని తర్వాత సో స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అవి కూడా చూసాము. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, తర్వాత FTA, దాని తర్వాత కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, దాని తర్వాత కస్టమ్స్ యూనియన్, దాని తర్వాత ఎకనామిక్ యూనియన్. సో ఈ స్టేజెస్ కూడా డిస్కస్ చేసాము. సో దాని తర్వాత మనము కీ ఇష్యూస్ రిలేటెడ్ టు ఇండియాస్ FTAs అన్ని డిస్కస్ చేసాము ఇంతకుముందు. ఇప్పుడు నెక్స్ట్ రీసెంట్ FTAs. సో ముందు చెప్పుకున్నట్టు ఇండియా న్యూజిలాండ్ FTA అనేది సైన్ చేసుకోవడం జరిగింది కదా, ఇది షార్టెస్ట్ టైంలో FTA అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఇది 9 monthsలో FTA సైన్ చేశారు. ఇది మొత్తం ఉమెన్ లెడ్ నెగోషియేషన్ నుంచి సిగ్నేచర్ వరకు మొత్తం ఉమెన్ లెడ్, చీఫ్ నెగోషియేటింగ్ ఆఫీసర్ నుంచి అంబాసిడర్ వరకు మొత్తం ఉమెన్ లెడ్. దాంతోపాటు ఇక్కడ ఒక $20 billion 15 years, నెక్స్ట్ 15 yearsలో $20 billion FDI మనం ఇన్వెస్ట్మెంట్ న్యూజిలాండ్ ఇండియాలో చేస్తారని చెప్పింది. సో దీంతో మనకు ఒక క్లాబ్యాక్ మెకానిజం అనేది ఉంది. క్లాబ్యాక్ మెకానిజం అంటే ఈ $20 billion 15 yearsలో ఇన్వెస్ట్ చేయకుంటే ఏదైతే బెనిఫిట్స్ న్యూజిలాండ్కి వస్తున్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. సో ఇది ప్రిలిమ్స్కి అడగొచ్చు. సో షార్టెస్ట్ టైంలో FTA సైన్ చేసుకోవడం జరిగింది. ఇది ఉమెన్ లెడ్. ఇది దీంట్లో క్లాబ్యాక్ మెకానిజం అనేది కూడా ఉంది. నెక్స్ట్ మనకు దీని ద్వారా ఇండియాకి ఏం బెనిఫిట్ అంటే, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఏదైనా గూడ్స్ అన్ని 0 ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయి. సో కానీ ఇండియన్ సెన్సిటివ్ సెక్టార్స్ని ప్రొటెక్ట్ చేయడానికి న్యూజిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నవి ఓన్లీ 70% టారిఫ్ లైన్స్ మాత్రమే 0 డ్యూటీస్ ఉంటాయి. మిగతావన్నీ ఇంతకుముందు ఎట్లా కంటిన్యూ అవుతుందో ఆ విధంగానే ఉంటుంది. సో మనము ఏవే సెక్టార్స్ని ప్రొటెక్ట్ చేసినామంటే మనకు డైరీ సెక్టార్ని, అగ్రికల్చర్ని, సో షుగర్, ఎడిబుల్ ఆయిల్స్ ఇట్లాంటి దానిలను ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే న్యూజిలాండ్లో చాలా వైడ్గా ఈ డైరీ ఫార్మింగ్ అనేది జరుగుతుంది. సో అవన్నీ మనకి ఎక్స్పోర్ట్ చేస్తే సో మన ఫార్మర్స్ దెబ్బతింటారని చెప్పేసి. సో దాంతోపాటు ఇండియాకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ చాలా ఉన్నాయి మనకు. సో టెక్స్టైల్స్, అపారల్స్, లెదర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, సో ఇట్లాంటివన్నీ మనము ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంటర్మీడియట్ గూడ్స్, సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇంటర్మీడియట్ గూడ్స్ మనకు న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు హెల్త్ సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో కూడా కొన్ని ఈ అనెక్స్, ఈ క్లాజెస్లో తో భాగంగానే మనము చేసుకోవడం జరిగింది. ఈ హెల్త్లో ట్రెడిషనల్ మెడిసిన్, సో ట్రెడిషనల్ మెడిసిన్, ఆయుష్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది కదా, ఈ ప్రొఫెషనల్స్ అందరినీ మనము న్యూజిలాండ్కి పంపించవచ్చు. సో ఆ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. సో అగ్రికల్చర్లో కివీస్, యాపిల్స్ ఇవన్నీ వాల్యూ అడిషన్, మోడర్న్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి కూడా కొన్ని అనెక్స్లో సైన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వీసెస్.
సో ఇంతవరకు మనము ఎక్కువ గూడ్స్లోనే మర్చెంటైజ్ ట్రేడ్లోనే వేరే కంట్రీస్తో మనము ట్రేడ్ అనేది సాగించినాము. ఇప్పుడు సర్వీసెస్లో ఏమవుతుందంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్, ఇండియన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ న్యూజిలాండ్లో వర్క్ చేయడానికి అవకాశం కల్పించినారు. దాంతోపాటు న్యూజిలాండ్లో చదువుకోవడానికి ఉన్నప్పుడు వర్క్ వీసాస్ ఇచ్చినారు. చదువుకునే టైంలో కూడా మనము 24 అవర్స్ వీక్లో వర్క్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళు ఇచ్చినారు. సో దాంతోపాటు కొన్ని సర్వీసెస్ సెక్టార్స్ 117 సర్వీసెస్ సెక్టార్స్ ఇండియన్కి ఓపెన్ చేయడం జరిగింది. 127 సర్వీసెస్ సెక్టార్స్ ఇండియన్స్కి ఓపెన్ చేయడం జరిగింది. సో ఐటీఈఎస్, హెల్త్, ట్రావెల్, టూరిజం ఇట్లాంటి సర్వీసెస్ ఇండియన్స్కి ఓపెన్ చేయడం జరిగింది. సో న్యూజిలాండ్తో మనం ఎఫ్టీఏ సైన్ చేయడం వల్ల మనము ఓషియానియా, మైక్రోనేషియా, పాలినేషియా ఈ కంట్రీస్ కూడా ఉన్నాయి కదా, దాంతో కూడా ట్రేడ్ చేసుకునేకి అవకాశం ఉంటుంది. సో ఈ మనము 5% ఆఫ్ న్యూజిలాండ్ పాపులేషన్ ఇండియన్సే, 3 lakhs ఉంటారు. సో ఇండియన్ డయాస్పోరా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ ఎఫ్టీఏ సైన్ చేయడంలో. సో ఇది ఒకటి, న్యూజిలాండ్తో ఎఫ్టీఏ సైన్ చేశాము. నెక్స్ట్ ఇండియా యూకే ఎఫ్టీఏ. దీంట్లో భాగంగా నియర్ యూనివర్సల్ టారిఫ్ రిడక్షన్, అంటే 99% ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే 99% గూడ్స్ టారిఫ్ 0 ఉంటుంది ఆర్ నియర్ 0 ఉంటుంది. సో యూకే నుంచి ఎక్స్పోర్ట్ చేసే 97% ఆఫ్ టారిఫ్ లైన్స్ ఆర్ 98% ఆఫ్ టోటల్ వాల్యూ ఇదంతా 0 ఉంటుంది. సో టారిఫ్ రిడక్షన్స్ అనేవి బాగా జరిగినాయి. కానీ దీంతో సెన్సిటివ్ సెక్టార్స్ని ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డైరీయింగ్, సో షుగర్, ఎడిబుల్ ఆయిల్స్ ఇట్లాంటి సెక్టార్స్ని ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది. సో దాంతోపాటు యూకేకి ఏం బెనిఫిట్ అంటే దీని ద్వారా యూకే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, కాస్మెటిక్స్, చాక్లెట్స్, షుగర్, కాస్మెటిక్స్, ఏరోస్పేస్, మెడికల్ డివైజెస్ ఇట్లాంటివన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు సర్వీసెస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సర్వీసెస్ సెక్టార్లో. సో ఇండియన్స్ అక్కడ పోయి చదువుకోవచ్చు. దాంతోపాటు 75,000 పీపుల్ విత్ ఇన్ 3 yearsలో డబల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉందన్నమాట. సో సోషల్ సెక్యూరిటీకి, పెన్షన్స్, డిజేబిలిటీ పెన్షన్స్ ఇట్లాంటి దానిల కోసము సెక్యూరిటీ మనము కొంచెం పే చేయాల్సి ఉంటుంది, ఎంప్లాయర్ కొంచెం పే చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి దానిలకు ఏం చేస్తారంటే ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం అనుకోండి, 3 years వరకు మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెంపరీగా మనం అక్కడ వర్క్ చేయడానికి వెళ్తాం, కానీ మనం పే చేసినది మనం వెనకాల రాదు, ఎందుకంటే మనం అక్కడనే పర్మనెంట్గా ఉండం కాబట్టి. సో అదంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం అట్లాంటి వర్కర్స్ ఇండియాలో పే చేయాల్సిన అవసరం లేదు, యూకేలో కూడా పే చేయాల్సిన అవసరం లేదు మన కాంట్రిబ్యూషన్. అందుకనే డబల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్. సో డబల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అంటారు, దాన్ని కూడా ఇండియా సైన్ చేసుకోవడం జరిగింది. సో 3 years వరకు 75,000 పీపుల్కి ఆ బెనిఫిట్ అనేది వస్తుంది. సో దాంతోపాటు వర్క్ వీసాస్, సో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అక్కడ పోయి వర్క్ చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ దీంట్లో యూకే ఎఫ్టీఏలో భాగంగా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే అంతకుముందు సర్వీసెస్ సెక్టార్లో, అంటే ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ సర్వీసెస్ సెక్టార్లో భాగంగా వస్తారు కదా, వీళ్ళందరినీ అంతకుముందు ఒప్పుకోకుంటుండే వర్క్ చేయడానికి. ఎందుకంటే సో వాళ్ళ ఇమిగ్రేషన్ ఇష్యూస్, అక్కడనే పర్మనెంట్గా సెటిల్ అవుతారని చెప్పి, లేకపోతే వాళ్ళ కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ స్కిల్డ్ ప్రొఫెషనల్ తగ్గినారు. సో వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, వాళ్ళ జీడిపి ఇంక్రీజ్ కావాలి. మనము ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే, సో ఎవరంటే ఎవరు పోనీకి కూడా లేదు, సో ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే అలౌ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో అందుకనే ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్, యూకేలో చూసినాము మనం, అంతకుముందు న్యూజిలాండ్, నెక్స్ట్ ఒమాన్లో, సో ఇట్లాంటి కంట్రీస్ అన్ని ఇప్పుడు స్కిల్డ్ లేబర్ని వాళ్ళ కంట్రీస్లో వర్క్ చేయడానికి అలౌ చేస్తున్నాయి. సో దీంతో పాటు మన ఇండియాకి ఏమేమి బెనిఫిట్ అంటే మనకు లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ చాలా ఉన్నాయి. అపెరల్, లెదర్, మెరైన్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ 0 duties తో దానికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది యూకేతో. ఇండియా ఒమాన్తో కూడా చేసుకుంది కదా. ఒమాన్ 2006 తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న ఫస్ట్ కంట్రీ ఇండియానే. దాని తర్వాత ఇండియా జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్తో సెకండ్ ఎఫ్టీఏ ఇది. సో ఫస్ట్ మనం యూఏఈతో 2022లో చేసుకున్నాము, దాని తర్వాత సెకండ్ ఇది. సో ఈ ఒమాన్తో కూడా మనము మెయిన్ ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ సెక్టరే. సో సర్వీసెస్ సెక్టర్ ఇక్కడ ఏంటంటే ఇంట్రా కార్పొరేట్ ట్రాన్స్ఫర్స్. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనుకో, అక్కడ మనము ఇంట్రా కార్పొరేట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఒకటే కార్పొరేట్ కంపెనీలో చేస్తున్నాం కాబట్టి
అంతకుముందు ఒక కార్పొరేట్ కంపెనీ 20% వరకు 20% ఎంప్లాయీస్ వరకే అక్కడ వర్క్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని 50% ఇంక్రీజ్ చేసినారు. దాని తర్వాత ఏదైనా కంట్రీ కాంట్రాక్చువల్ సర్వీసెస్ కోసం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా స్టేడియం కట్టనిక ఇట్లాంటివి చేయడానికి పోతే అంతకుముందు వర్క్ పర్మిట్ 90 days ఉండేది. ఇప్పుడు దాన్ని 2 years పెంచినారు. అవసరమైతే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తామని కూడా చెప్పినారు. సో ఇది మామూలుగా దీన్ని ఏమంటారంటే మోడ్ 4. సో WTOలో జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్లో దీన్ని మోడ్ 4 అంటారు. మామూలుగా 4 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ ఏంటంటే మనకు జస్ట్ సర్వీస్ ట్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కన్సల్టెన్సీ ఇట్లాంటి మనం అక్కడికి ఫిజికల్ ప్రజెన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఊకే ట్రేడ్ చేస్తాం, సర్వీసెస్ ట్రేడ్. అది మోడ్ 1. దాని తర్వాత మనం టూరిజం కానీ అక్కడ మనకి వెళ్ళి సర్వీస్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం, ట్రావెల్ ఇట్లాంటివి చేస్తాం కదా, అది మోడ్ 2. తర్వాత ఫిజికల్ ప్రజెన్స్ అంటే ఏదైనా కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే వేరే కంట్రీలో ఎస్టాబ్లిష్ చేస్తే అది మోడ్ 3. నెక్స్ట్ మోడ్ 4 అంటే మూవ్మెంట్ ఆఫ్ న్యాచురల్ పర్సన్, అంటే మనమే పోయి ఇంకా పర్మనెంట్ గా లేకపోతే టెంపరీ బేసిస్ లో అక్కడ ఉండడము. సో ఇది మోడ్ 4. అంతకుముందు ఈ మోడ్ 4 ని అలౌ చేయకుంటుంది. ఎందుకంటే ఇండియా చాలా హ్యూజ్ పాపులస్ కంట్రీ, డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎక్కువ ఉంది, మనం అక్కడ పోయి వర్క్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది కాబట్టి వేరే కంట్రీస్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే అంతకుముందు అలౌ చేయకుంటుండ్రి. ఇప్పుడు వాళ్ళ కంట్రీస్ లోనే పాపులేషన్ ఏజ్ అవుతుంది, వాళ్ళ దాంట్లో స్కిల్ లేదు, మనల్ని బాగా చదువుకున్నారు, ఇన్నోవేటివ్ ఎకనామీ అయింది, 3rd లార్జెస్ట్ ఎకనామీ అయింది, సో ఇట్లాంటి 4th లార్జెస్ట్ ఎకనామీ అయింది. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇండియన్స్ ని అలౌ చేయడం జరుగుతుంది. ఇది మోడ్ 4. సో దాంతో పాటు ఇంకా మిగతావి మనము దీంట్లో మనకు నియర్ యూనివర్సల్ మార్కెట్ యాక్సెస్ అనేది వస్తుంది. సో యుఏఈకి కూడా మనం సర్టన్ సేఫ్ గార్డ్స్ అనేది మనం ఇంపోజ్ చేసుకున్నాము. సో మన కంట్రీస్ లో కొన్ని సెక్టార్స్ లో అది ట్రేడ్ చేయలేదు, అంటే 0 డ్యూటీస్ తో ట్రేడ్ చేయలేదు, దాన్ని సెన్సిటివ్ సెక్టార్స్ అంటాము. సో మిగతాది సో మనకు బెనిఫిట్స్ ఏంటంటే ముందు చెప్పుకున్నట్టు లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్, టెక్స్టైల్స్, అపెరల్స్ ఇట్లాంటివన్నీ మనము బాగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒమాన్తో. సో ఒమాన్తో మనము ఆల్రెడీ $10 billion ట్రేడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్, 10 పాయింట్ సంథింగ్. ఒమాన్తో మనకు ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. సో ట్రేడ్ డెఫిసిట్ $2.5 billion ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. సో దీనివల్ల కొంచెం ట్రేడ్ డెఫిసిట్ పూడ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో దీంతో పాటు మనకు ఇంకా డిఫరెంట్ కంట్రీస్తో FTAs రీసెంట్ గా సైన్ చేసిన FTAs మనం డిస్కస్ చేసాము. సో మీరు ఎగ్జామ్ కి మాత్రం అన్ని FTAs అవసరం లేదు, ఏదైతే కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయో అట్లాంటి FTAs నే మీరు చదువుకోండి. సో మిగతావి ఇంకా నెగోషియేషన్స్ లో ఉండేటివి ఏంటంటే EUతో సో నెగోషియేషన్స్ లో ఉంది. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసినాము. ఇది లెచెస్టైన్, నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్తో సైన్ చేసుకున్నాము. కానీ యూరోపియన్ యూనియన్తో సైన్ చేసుకోలేదు, యూకేతో కూడా సైన్ చేసుకున్నాము. సో యూరోపియన్ యూనియన్తో మనకు స్టంబ్లింగ్ ఇష్యూస్ ముందే డిస్కస్ చేసాం మనము. సో IPR ఇష్యూస్ మనం సరిగ్గా కాపాడడం లేదని, డేటా లోకలైజేషన్ ఇష్యూస్, నాన్ టారిఫ్ బ్యారియర్స్, సో ఇట్లాంటి మార్కెట్ ఇష్యూస్. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఇంకా మనకు రిజాల్వ్ చేయలేదు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ రిజాల్వ్ చేసిన తర్వాత మనం FTAs సైన్ చేసుకోవడం అనేది జరుగుతుందని అంటున్నారు. సో రిపబ్లిక్ డేకి మనకి యూరోపియన్ యూనియన్ కమిషన్ చైర్మన్, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా రిపబ్లిక్ డేకి వస్తారు. సో అప్పుడు సైన్ చేసుకోవడం జరుగుతుంది అని అంటున్నారు. దాని తర్వాత GCCతో కూడా ఒక కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాంటిది ఒకటి సైన్ చేసుకోవాలనుకుంటున్నారు. దాని తర్వాత కెనడాతో అనుకుంటున్నారు, USAతో కూడా. సో USAతో కూడా మనకి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మనకు టారిఫ్స్ ఇంక్రీజ్ చేశాడు. సో 25% టారిఫ్స్ స్టార్టింగ్ లో ఇంక్రీజ్ చేసినాడు. దాని తర్వాత రష్యన్ ఆయిల్ కొంటున్నాం కాబట్టి ఇంకో 25% ఇంక్రీజ్ చేసినాడు. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా నిన్న మొన్న మనకు జెనరిక్ డ్రగ్స్ మీద కూడా, జెనరిక్ డ్రగ్స్ కాదు బ్రాండెడ్ డ్రగ్స్ మీద మనకు టారిఫ్స్ ఇంక్రీజ్ చేశాడు. దాని తర్వాత ఒక పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు, బాస్మతి రైస్ ఇట్లాంటి దాని మీద కూడా మేము ఎక్కువ టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. సో దీనికి అగేన్స్ట్ గా మనము రిటాలియేటరీ టారిఫ్స్ కూడా ఇండియా కూడా విధించింది. సో స్టీల్ ఇట్లాంటి దానిల మీద. సో టారిఫ్ ఏమంటున్నాడంటే హార్లీ డేవిడ్సన్ ఇట్లాంటి దానిల మీద మనకు టారిఫ్స్ తగ్గియమని ట్రంప్ చెప్తున్నాడు. వీళ్ళతో కూడా నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి. సో డిఫరెంట్ కంట్రీస్తో, ఆస్ట్రేలియాతో కొన్ని ట్రేడ్ డీల్స్ అప్గ్రేడేషన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంట్రీతో FTA సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కానీ, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కానీ, సో ఇట్లాంటి దానిలో ఇంకా వేరే పేర్లతో కూడా పిలుస్తారు.
ట్రేడ్ అండ్ కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని, సో ఇట్లాంటి ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అని, సో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. ఒక్కొక్క కంట్రీతో చేసిన దాన్ని పర్టికులర్ బేసిస్లో అంటే ఏది అవసరం ఉంటే ఏదైతే నెగోషియేషన్ చేస్తున్నామో దాని బేసిస్ మీద ఆ పేర్లు అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇది మనకు డిఫరెంట్ కంట్రీస్తో ఎఫ్టీఏస్. ఇంకా మనం ఏషియాతో కూడా ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాము, సర్వీసెస్లో కూడా ట్రేడ్ చేయాలనుకుంటున్నాము. సో అవన్నీ. సో నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఈ ఎఫ్టీఏస్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటంటే, సో కొన్ని సెక్టార్స్ ఇండియాలో కొన్ని సెక్టార్స్ ఇంకా ఓపెన్ కాలేదు కదా. అంటే ఓపెన్ కాలేదంటే ఆ సెక్టార్స్లో మనం ఈ సెన్సిటివ్ సెక్టార్స్గా పెడుతున్నాం. సో ఆ సెక్టార్స్లో మనం జీరో డ్యూటీస్ ఇట్లాంటివి ఇంపోజ్ చేయడం లేదు. సో అట్లాంటి సెక్టార్స్లో కూడా మనము చేయాలి అంటే వీళ్ళకు ఫస్ట్ కెపాసిటీ బిల్డింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, టెక్నాలజీ వీళ్ళకందరికీ ఇచ్చి బిజినెస్ అసోసియేషన్స్ సిఐఐ ఇట్లాంటి బిజినెస్ అసోసియేషన్ ఫిక్కీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయమని ఒక సజెషన్. దాని తర్వాత ఇప్పుడు రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఉంది కదా. సో చైనా డిస్గైజ్డ్గా ఆర్సీఈపీ కంట్రీస్లో నుంచి మనకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అట్లాంటివి చేయాలంటే కూడా ఏఐ టెక్నాలజీ, బ్లాక్ చైన్ ఇట్లాంటివి యూజ్ చేసి వెంటనే ఫ్రాడులెంట్గా ఏవేవి ఇండియాకి వస్తున్నాయో అవన్నీ చూసుకొని చేయాలి. ఇది రూల్స్ ఆఫ్ ఆరిజిన్. సో దీని మీద నెక్స్ట్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సెక్టార్స్, టెక్స్టైల్ సెక్టార్స్ ఉంది కదా, టెక్స్టైల్ సెక్టార్స్ మనకు చాలా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్తో మనం సైన్ చేసుకున్నాము సాఫ్టాలో భాగంగా. బంగ్లాదేశ్ నుంచి చీప్గా టెక్స్టైల్స్ అనేవి ఇండియాకి వస్తున్నాయి. సో వీళ్ళు చైనా నుంచి యాన్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకొని చీప్గా మనకు ఎఫ్టీఐ సైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు క్లోత్స్ తయారు చేసి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే వేరే కంట్రీస్కి, వియత్నాం ఇట్లాంటి కంట్రీస్కి వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకంటే మనం బాగా ఏ విధంగా చేయాలి, సో ఈ టెక్స్టైల్ సెక్టార్స్లో, ఫార్మా సెక్టార్స్లో సో ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకునాలి అనేది ఇండియా చూసుకోవాలి. సో ఐపీఆర్ ఇష్యూస్ని కాపాడడానికి, సో ఇంతకుముందు మనం చెప్పినట్టు డేటా ఎక్స్క్లూజివిటీ, ఐపీఆర్ ఇష్యూస్ని ప్రొటెక్ట్ చేయడము, నాన్ టారిఫ్ బ్యారియర్స్ని సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ని బాగా అంటే తగ్గి ఉండేలాగా నెగోషియేషన్స్లో చూసుకోవడము. సో ఇవన్నీ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వే ఫార్వర్డ్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ డబ్ల్యూటీఓ ఉంది, ట్రేడ్ నెగోషియేషన్ బాడీనే ఇది. సో ఇప్పుడు మనము ఇంకా ఎఫ్టీఎస్ వైపు ఎందుకు వెళ్తున్నాము అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వైపు ఎందుకు వెళ్తున్నాము? ఆల్రెడీ డబ్ల్యూటీఓ ఉంది కదా. డబ్ల్యూటీఓలో ప్రాబ్లమ్స్ ఏముందంటే, ట్రేడ్ సెటిల్మెంట్, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ ఇది. డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఉంటుంది ఈ డబ్ల్యూటీఓలో. దీంట్లో ఎక్కువ మంది జడ్జెస్ లేరు. సో డిస్ప్యూట్ సెటిల్మెంట్ సరిగ్గా జరగడం లేరు. సో డెవలప్డ్ కంట్రీస్, యుఎస్ ఇట్లాంటి కంట్రీస్ డామినెన్స్ ఎక్కువ ఉంది దీంట్లో. తర్వాత నెగోషియేషన్స్ చాలా కాలం అవుతుంది. సో వీళ్ళు కన్సెన్సస్ బేసిస్లో నెగోషియేషన్స్ జరుగుతుంది, స్లోగా ఉంటుంది ఇది. సో అందుకనే వీళ్ళు కస్టమ్ మేడ్ అగ్రిమెంట్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ చేసుకుంటున్నాయి. ఇంకా డబ్ల్యూటీఓ మీద డిపెండ్ కావడం ఎందుకు, మేమే డిఫరెంట్ కంట్రీస్తో ఇండివిజువల్గా ఎఫ్టీఎస్ మా నేషనల్ ఇంట్రెస్ట్, మా స్ట్రాటజిక్ ఆటోనమీ మెయింటైన్ చేసేలాగా మేము ఎఫ్టీఎస్ సైన్ చేసుకుంటామని అనుకొని ఎఫ్టీఎస్ సైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది డబ్ల్యూటీఓ కూడా ఇష్యూ, ఇది డిస్కస్ చేసాము. సో ఇంకా చాలా డబ్ల్యూటీఓస్ నెగోషియేషన్స్, దోహా అగ్రిమెంట్, ఇవి అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, ఈ పబ్లిక్ సబ్సిడీస్, పబ్లిక్ స్టాక్ హోల్డింగ్స్, ప్రొక్యూర్మెంట్, ఇవన్నీ ఇంకా నెగోషియేషన్ అవుతూనే ఉన్నాయి కానీ ఇంకా కన్క్లూడింగ్గా ఏది రాలేదు మనకు. సో అందువల్ల ఈ ఎఫ్టీఎస్ సైన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎఫ్టీఎస్లో మనకు ప్రొక్యూర్మెంట్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఏమన్నా కొనుక్కోవాలనుకోండి, యూకేలో కంపెనీస్ లేకపోతే గవర్నమెంట్, మనం ఇండియన్ ప్రొక్యూరర్స్ కూడా, ఇండియన్ కంపెనీస్ కూడా ఆ ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో అట్లా ఇండియాలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో అవి కూడా నెగోషియేషన్ అనేది ఈ ఎఫ్టీఎస్లో భాగంగా జరుగుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్, ఈ ఎఫ్టీఎస్ ఇప్పుడు చెప్పిన ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేస్తూ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి. సో ఇండియాకి ప్రాబ్లం రాకూడదు, వేరే కంట్రీస్ ఎఫ్టీఎస్ కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉండేలాగా ఒక బ్యాలెన్స్డ్ కన్క్లూజన్ మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్ రిలేటెడ్ క్వశ్చన్. So India-New Zealand FTA concluded in 2025 is significant because it is one of the fastest concluded FTA. It provides zero duty access on 100% of Indian exports to New Zealand. It allows unrestricted import of dairy products into India. Which are the following statements are given above are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. ఇది మీరు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో evaluate the role of FTAs as a tool to integrate developing economies into global value chains. Should India prioritize FTAs with large markets or with geographically strategic partners? Justify your answer.
సో ఇది కూడా మీరు రాయొచ్చు ఆన్సర్. థ్యాంక్ యూ.